కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫుల్ జోష్గా జరిగింది. ఈ ఫంక్షన్కి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాకుండా మీడియాకు చెందిన ప్రముఖులు కూడా రావడంతో కాటమరాయుడు ఆడియో ఫంక్షన్ కాస్త ఆవేశంగా జరిగిందని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన ఫ్యాన్స్కి కంటతడి పెట్టించాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తన స్పీచ్ని ఎంటర్టైన్మెంట్ గాను సెంటిమెంట్ గాను చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను చూస్తే తమ్ముడు సినిమాకు చాలా కష్టపడ్డానని, ఆ సినిమా కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఎప్పుడూ నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్లీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. తమ్ముడు సినిమా కోసం ఒక పిచ్చి ఉన్మాదంతో చేశాను, దీని కారణంగా తన చేతులు ఇప్పటికీ తిరిగిపోతాయంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తాను కన్నీళ్లు పెట్టిన సందర్భాలను అనేకమని చెప్పుకొచ్చారు. నాలో కదిలే భావాలు ఒక్కో సినిమాతో బయటకొచ్చాయి. సుస్వాగతంలో తండ్రిని కోల్పోయిన హీరోకి తెలియదు. ఆ పాత్ర చేసిన నేను క్లైమాక్స్లో నిజంగా ఏడ్చాను. ఆ సీన్ కోసం దాదాపు 40 టేకులు తీసుకున్నాను. జల్సా సినిమా చేస్తున్న సమయంలో నా తండ్రి చనిపోయినా ఏడవలేదు. అప్పటికే చాలాసార్లు ఏడ్చేశాను. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి మోకరిల్లుతానని చెప్పుకొచ్చారు. తాను నటించిన కాటమరాయుడు మూవీ ఒక ఆలోచనతో తీశాం. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరిస్తా. జై హింద్ అంటూ పవన్ కళ్యాణ్ ముగించారు. ఈ మాటలే ఫ్యాన్స్ని కంటతడి పెట్టించాయి. తన లక్ష్యం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కష్టం అభిమానుల మనస్సుని కదిలించింది.